మచ్ మాస్టర్. మాస్టర్ నేను ఒక చిన్న ఈవెంట్లో కలుసుకున్నామండి. అప్పుడు మాస్టర్ నాకు పెద్దగా పరిచయం లేదు, ఫస్ట్ మీట్ మేము. ఆ మీట్లో ఎలా అయ్యామంటే మేము ఒక సొంత అన్నదమ్ముల్లా అయిపోయామన్నమాట. నిజంగా నాకు ఒక మంచి అన్న ఉన్నాడు అని అనిపించింది. సో మాస్టర్ స్టూడియోకి వచ్చి మేము చూసేసరికి చాలా షాక్గా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత మాస్టర్ నేను అనుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మాస్టర్ గట్టి క్లాప్స్ అందరూ, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నిజంగా చిన్న స్టూడియోలో స్టూడియోస్ని సబ్ స్టూడియోస్ని ఏర్పాటు చేసి మన ప్లాట్ఫామ్ లాంటి ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేస్తూ దాంట్లో చాలా షోస్ చేస్తున్నాడు. నిజంగా ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్, బాగుందని అప్రిషియేట్ చేయాలి. అవునా కదండి? అవునంటే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ మాస్టర్కి. అయితే మనం అప్రిషియేట్ చేసే ముందు ఇలాగే నేను ఒకరోజు మాస్టర్ ఒక అతన్ని ఇలానే ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయండి అని అంటే ఒక అతనికి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదండి. జనం నుంచి నిలబడి వెంకీ అన్నాడు, సార్ చెప్పండి అన్నాడు. ఎంత బాగా చెప్పారు సార్ మీరు, అప్రిషియేట్ చేస్తే ఇంత బాగా నాకు తెలీదు అంటే ఎవరైనా పొగిడితే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారన్నమాట. ఈ రోజు నుంచి ఎవడే చేస్తే వాడిని పొగుడుతా అన్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అయితే వాడు ఇంటికి వెళ్తూ ఎవరిని పొగడాలి అని ఎవరు లేదు, ఇంట్లో నా పెళ్ళనే పొగుడతా, ఫస్ట్ నా పెళ్ళంతో స్టార్ట్ చేస్తాను వాడు అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాడు ఆవిడ ఇంట్లో ఉంది. ఏంటండి ఆకలి అవుతుంది, అన్నం వేసుకోడరా అని సార్ వాళ్ళ ఆవిడ అన్నం తీసుకొచ్చింది. వాడు పొగడాలి, ఎట్లా పొగడాలని, అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నేను అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్న అన్నాన్ని ఈరోజు చూస్తున్నా. వీళ్ళు ఏమేసండి నువ్వే సర్పేక్స్ చేసిన ఊజాలో పోసినావా, అన్నం ఇంత తెల్లగా ఎట్లండి నువ్వు అని సార్ వాళ్ళ ఆవిడ సాంబార్లో పోసింది. అబ్బా ఇది సాంబారా లేకపోతే అమృతమా? చిన్నప్పుడు టీవీలలో సినిమాలలో ఇన్న అమృతం అంటే ఈ రోజు టేస్ట్ చూసిన ఆన్సర్ కావాలి. అదే గిన్నెతో ఏంటి పౌరుత కొడుతున్నావు, సచ్చినోడు నువ్వేమనుకుంటున్నావు? 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడతాను, ఒక్కరోజు నా వంటను పెంచుకొని నాకేదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి నా చండమా అని చెప్తే నాకు వంట నచ్చిందిరా. సో ఇలా అప్రిషియేట్ చేసే ముందు ఆలోచించాలి. ఇలాంటి మన మాస్టర్ చేసే మాత్రం ప్రతిదీ ఆలోచించకుండా మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇలా మనిషికి ఒక నవ్వు అనేది చాలా ఆరోగ్యం కదా అనేసి మేమిద్దరం మా డిస్కషన్ అనుకున్న తర్వాత మా ఇద్దరి తరపున అంటే మాస్టర్ మనసులోంచి పుట్టిన ఒక కొత్త షో స్టాండప్ కామెడీ, దాని పేరు మజాక్. సో మజాక్, ఆ మజాక్ని మాస్టర్ ఈరోజు మన దాంట్లో లాంచ్ చేయబోతున్నాము. సో ఇలాంటి స్టాండప్ కామెడీ ప్రతిరోజు కూడా మీకు మంచి మంచి కామెడీస్తో మీ ముందుకు రాబోతున్నాయి. ఈ షోకి అంటే నాతో పాటుగా మా బాబీ అండ్ మా నాగతేజ్ కూడా హోస్టింగ్ అంటే జడ్జెస్గా చేస్తున్నాం మేము ఆ షోకి ముగ్గురికి. సో మేము ముగ్గురు కూడా చేస్తున్నాము. అది సో మా వాళ్ళని కూడా అందుకే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ వెంకటేష్ భయ్య నాది మామాళ్ళుడు అని మొన్న నేను ఒక బాబా బామ్మడి అనేసి ఒక వెబ్ సిరీస్ డైరెక్షన్ చేశానంటే చాలా పెద్ద మంది పాడింగ్తో త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో అలానే దానికి సంబంధించి అంటే రిలేషన్లో ఉన్నటువంటి కామెడీ వేరు. సో మామాళ్ళుల కామెడీ తీసుకొని మామాళ్ళుడు అని ఒక మంచి వెబ్ సిరీస్ మనోడే డైరెక్షన్ చేస్తున్నాడు అండి డైరెక్టర్. అండ్ నెక్స్ట్ మా అన్న ఇమ్మడి సతీష్. అంటే ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళు ఎవరు తెలియాలి కదా. సో ఇమ్మడి సతీష్ అన్న మన హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అండ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు. అంటే మంచి నాయకుడి లక్షణాలు ఉన్నాయి. త్వరలో తప్పకుండా ఎమ్మెల్యే అయ్యి అన్న అవుతావు 100% ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళాలి. ఇక మా జోగిపేట్ బ్రదర్ మా అన్న మా నవీన్ అన్న గురించి చెప్పొద్దు, డేర్ అండ్ డాషింగ్. చూసారు ఇప్పుడు కూడా స్పెట్స్ పెట్టాడంటే మీరు అర్థం చేసుకోవాలి అన్న ఎంత గ్రేటో. థ్యాంక్ యూ. ఇంకా మా మాస్టర్ గురించి నేనేం చెప్పను. సో మా అందరి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ నవ్వించే షోనే మా మజాక్. థ్యాంక్ యూ. మజాక్ ప్రోగ్రామ్ బరేదా. యా 1, 2 and action. లాంచ్. మళ్ళీ ఇంకొకసారి యాక్షన్. మళ్ళీ లాంచ్. ఇంకొకసారి మూడోసారి లాంచ్. ఫస్ట్ దిష్టి తీయాలి తూ. సోల్డ్ అవుట్ అయిపోయింది మూడోసారి. గట్టిగా చెప్పండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మన ప్లాట్ఫామ్లో మా కోసం ఒక మంచి స్టాండప్ కామెడీ షో తీసుకొచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ బాబీ అండ్ థ్యాంక్ యూ నాగేష్. నా కోసం అంటే మనతో పాటు కొత్త స్టాండప్ కామెడియన్స్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముగ్గురం
అంటే వాళ్ళకి సపోర్ట్గా మేము కూర్చుంటాం జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా నార్మల్ వెంకీ అన్న చెప్పిన అన్న ఇట్లా ఒక షో అనుకుంటున్నా ఈరోజు అంటే మాస్టర్ ఎప్పుడు చేద్దాం, ఎవరిని రమ్మనాలి, నన్న ఏం లేదు మీరు వస్తే చాలంటే నేను కాదు నాతో పాటు నా వాళ్ళని అందరినీ తీసుకొని వస్తా అన్నాడు. ఈ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చింది మా ఫ్యామిలీ దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఉండే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అవుతుంది. అంటే ఆ ఫ్యామిలీ కాదు ఓకే. అంటే ఏమంటారు, సకుటుంబ సమేత ద్వారా అదే థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీరు ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్ లిస్ట్ కంగ్రాచులేషన్స్. సో చాలామంది కొత్త కళాకారులు ఎటు నుంచి వెళ్ళాలి ప్లాట్ఫామ్ కోసం వెళ్తుంటారు. సో మన మజాక్ అనేది మజాక్ కాకుండా మామూలుగా ఉండదు, రక్షారంభంలో ఏ మాత్రం చిన్న జోక్ ఇచ్చినా మన మజాక్గా మనం ప్రదర్శించవచ్చు. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. నేను మీ నాగతేజ అలియాస్ బంగారాజా. సో మనకి మైక్ పట్టుకుంటే మైక్ ఆగండి తెలిసి ఉంటుంది. మీ అందరి కోసం ఒక 2 నిమిషాలు అవుతుంది అప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే ఓకేనా? సో నా ఫేవరెట్ వాయిస్ అరుంధతి, కాంచన, అపరిచితులు, కాంతర, ఏది కావాలి? అరుంధతి గురించి ఒక మంచి వాయిస్ చేసి దాన్ని మనం ప్యారడీగా చేసుకుంటే ఎలా ఉంటుందో. సో ఇక్కడ పశుపతిని రప్పిద్దాం మన ప్లాట్ఫామ్లోకి. ఒకసారి గట్టిగా చెప్పండి. నేను మీ బావని పశుపతిని, ఈ సమాధిని బదలకొట్టమ్మా, ఆకలిస్తుందమ్మా. రామే నీకు పెళ్ళ, నన్ను ఈ సమాధిని కూడా పెట్టిన నిన్ను వదలమ్మలే వదలా. అమ్మా అరుంధతి, నువ్వు ఇంటికి వచ్చావమ్మా. అరుంధత అమ్మాలే, ఎంత బొమ్మాలే. ఇదే డైరెక్ట్ మనం ఫ్యామిలీగా జయప్రశ్న గారు చెప్పుకుంటే అరుంధతి ఏమి చేస్తాడు కప్పమంట, అరుంధతి సమాధి సన్నగా ఎట్టావి పిల్లలు మొత్తం నస్తాడా, సమాధి భద్ర కట్టి పెద్ద కట్టు గప్పుదారా ఏం చేస్తాడా కుడి కట్టవా ఏంటి. మన ప్లాట్ఫామ్ వాళ్ళు ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు, డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, గప్పుదారా తరుంది విధంగా చెప్పుకోవచ్చు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే పోసాని గారు, ఆయన మేము మాట్లాడితే మెట్ల కొడుతూ పోయి ఆయన మాట్లాడితే వస్తే అవుతుంది మెట్లపుడ్డ పిచ్చిదారా సభలో పొద్దు పెట్టావు లైఫ్ ఏ పెట్టాలా నిజమ్మా నిజానికి పోతుంది ఈ డ్రెస్ పోతుంది పక్కనడి ఒక్కటి పెంచేసుకుంటా మెట్లపుడ్డ ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే సుమన్ శెట్టి గారు గుండెకి గుండె పుట్ట ప్లీజ్ అమ్మా, సమాధి పుట్ట కంపు కొట్టుందమ్మా, లోపల సరి ఆశకమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అలా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. నేను ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటి ఫంక్షన్ నాకు తెలీదు. వెంకీ అన్న ఫోన్ చేసి వరే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెండ్ది చిన్న పార్టీ ఉండదా రావాలరా అంటే పక్కనే రూమ్ కదని చెప్పి భోజనాలు ఉంటాయని చెప్పి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేగా తెలిసింది. కానీ ఏదేమైనా ఒక మంచి ప్రోగ్రామ్ నాకు కూడా అదే క్వశ్చన్. నాకేం చెప్పాడంటే బావా నీ సర్ప్రైజ్ అన్నాడు. ఏం బావండి లేదు నువ్వు రాబావా నీకు ఉంది బాగా, అందుకే నైట్ ట్రాక్ వేసుకొచ్చేటట్టు షూలో సాక్స్ వేసేవాళ్ళు తెలియదు కంగారు వచ్చేటట్టు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంచి ప్రోగ్రామ్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే లోగో లాంచ్ అయిన తర్వాత ఓకే నార్మల్గా మన ప్లాట్ఫామ్ అని ఎవరికాళ్ళ కొత్తగా పెట్టుకుంటారు. ప్రతి అక్షరానికి ప్రతి దానికి ఒక మంచి కాన్సెప్ట్తో ఒక జోనర్కి ఒక అర్థం వచ్చేటట్టు
ఒక జోనర్ ఒక డ్యాన్స్ వాళ్ళకే కాకుండా ఒక ఆర్టిస్ట్కి ఒక కమేడియన్స్ కానీ ఈవెంట్స్ డాన్సర్స్ కానీ ఎనీ సింగింగ్ సంబంధించిన అన్నింటికి కూడా కలగలుగుతూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఉపాధి కల్పించడం అనేది చాలా మంచి ఆలోచన అండి. ఇది మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందాక అన్నారు అన్న ప్రతి ఎవరో 100 మందికైనా ఒక పని చేయాలి అనుకున్నారు. ఆ 100 మంది కూడా నేను ఉండేలా ఉండాలని కోరుకున్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేనే కాదు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ఏదో అవ్వాలని ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. చాలామంది అవ్వట్లేదు. మమ్మల్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి. మా వల్ల అవ్వదు. అంటే మేము అవకాశం అడుగుతూ అలా వస్తూ ఉన్నవాళ్ళు మా వాళ్ళు కూడా అవ్వదు. కానీ ఇలాంటి చక్కటి ఆలోచన వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవడం కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. చాలా టైం కూడా పట్టి ఉంటుంది. కానీ ఆ టైం కంటే డబుల్ తక్కువ టైంలోనే మీకు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చేసి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయామండి. ఈ రోజు నుంచి అన్న మాస్టర్ చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. ఒక ఈవెంట్